ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభు యొక్క నామములో ఆయన సేవకుడనుగా నిలిచి మిమ్మలను, మీ కుటుంబీకులను, మీకు కలిగిన సమస్తమును ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో ఆశీర్వదించుచున్నాను. మీరు ఆశీర్వాదముగా ఉందురుగాక, మీరు క్షేమముగా ఉందురుగాక, సంతోషముగా ఉందురుగాక. ప్రభువుకు స్తోత్రం. ప్రియమైన వారలారా, ఈ రోజుకు సంబంధించిన మాట దానిని చదివి మీ కొరకు మాట్లాడుతాను, మీకు తెలుసు. అయితే అలాగూ వింటూ ఉండగానే మీ హృదయంలో తండ్రి, ఈ మాటను నేను అలాగే నాలోనికి తీసుకుంటున్నాను అన్న తలంపుతో ప్రార్థన పూర్వకముగా వినండి. యెషయా 61 మొదటి వచనం. వాక్యం సెలవిస్తుంది, ప్రభు బిడ్డలారా, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది. అను దినము పరిశుద్ధాత్మునితో మనము నడిచి మాట్లాడి ఆత్మదేవునితో అలవాటయ్యి, ఇంకా చెప్పాలంటే ఆయనతో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆమేన్. ఇప్పుడు ఆయన యొక్క స్వరం ఏమిటో తెలుసా? మీ చెవికి వినబడాలి. నాతో మీరు నడిచి వస్తున్నారు, నా వలే మీరు మారాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది అని చెప్పేటప్పుడు ఆ మాటలో దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. అభిషేకము దీనులకు సువార్త ప్రకటించటానికి. ప్రభువైన యేసు క్రీస్తుని గురించి యెషయా పలికిన మాట లూకా సువార్త 4:17-18 వచనములు మీరు చదివినట్లయితే, ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నజరేతులో వాడుక ప్రకారం ఆయన దేవాలయమునకు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకపు చుట్ట ఆయనకిస్తున్నారు. ఆయన ఇదే మాట మాట్లాడుతున్నాడు. యెషయా చెప్పింది ఈరోజు నెరవేరింది అంటున్నాడు. అలాగైతే ఇందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, మీ మీద ఒక ఉద్దేశం ఉంది ప్రియులారా. అప్పుల భారము, సమస్యలు, పోరాటములు ఇవన్నీ మీ యొక్క ఉద్దేశమును చూడనివ్వకుండా మీ కళ్ళను మూసివేస్తాయి. ఎప్పుడు చూసినా సమస్య కనపడుతూ ఉన్నట్లయితే ప్రభు కొరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది జ్ఞాపకం లేకుండా పోతుంటుంది. ఈరోజు ఉదాహరణకు ప్రార్థించాలి, ఉపవాసం ఉండాలి అనుకుంటారు. ఉదయం ఏదైనా ఒక సమస్య ఆలోచించేటప్పుడు మీరు తొందరపడి తినేస్తారు. అయ్యో ఈరోజు ఉపవాసం ఉండాలనుకున్నాను కానీ తిన్నానే, పర్వాలే, తీర్మానముతో మీరు పరిగెత్తబోతున్నారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించి హెచ్చించడం ఖచ్చితం. అయితే ఒకటి, మీరు సువర్తమానము అనేకులకు ప్రకటించాలి. ఆ యొక్క తీర్మానం మాత్రం తీసుకోండి, మిగిలిన కార్యాలు ఆయన చేస్తాడు. సరేనా? ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. మీ కుటుంబము, బిడ్డల కొరకు ప్రార్థించుదాం. పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసయ్యా, ఆ రోజు యేసయ్యా మిమ్ములను గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడు. అది లూకా 4:17-18 మేము చదువుకున్నాము. మీరు అలాగే సువార్త చేశారయ్యా. ఇప్పుడు ఈ కడవరి దినాలలో మీ బిడ్డలు మిమ్మలను ప్రేమిస్తున్నారు. ఉద్యోగ స్థలములో, వ్యాపార స్థలములో, లేదంటే ఎక్కడెక్కడైతే సందర్భము దొరుకుతుందో మీ ప్రేమను వారు ఎదుటివారికి ప్రకటించు ధైర్యమును, ఒక మనస్సును బిడ్డలకు దయచేయండి. అదే సమయమున మీ బిడ్డల హృదయమును నలిచివేస్తున్న ఆర్థిక సమస్య, అప్పుల సమస్య, కుటుంబ సమస్య, శరీర పోరాటములు అన్ని పూర్తిగా మారిపోవాలి. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ బిడ్డలు సంతోషముగా ఈ దినమంతా ఉండబోతున్నారు అని నేను విశ్వాసపు వాక్కు ప్రకటిస్తున్నాను. ఈ మాట ఫలించబోతుంది. మీకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు మీతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువుకు స్తోత్రం. మర్చిపోకుండా మీరు అనేకులకు షేర్ చేయండి. ఓకే? తరువాత మీరు పొందిన ఆశీర్వాదములను ఈరోజు వాట్సాప్ ద్వారా లేదంటే కామెంట్ సెషన్లో మీరు మాకు తెలియపరచండి. ఓకే? గాడ్ బ్లెస్ యూ. మైన దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.
మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841525286 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.